ప్రపంచ వెదురు దినోత్సవ కార్యక్రమాన్ని కాకినాడ మహేంద్ర సంఘం ఆధ్వర్యంలో స్థానిక మేదరపేటలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహేంద్ర సంఘం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రెసిడెంట్ గ్రంథి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ సెప్టెంబర్ 18వ తేదీన ప్రపంచ వెదురు దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుందని, పర్యావరణానికి కాలుష్యకారకంగా ఉన్న ప్లాస్టిక్ కి వెదురు ప్రత్యామ్నాయంగా నిలుస్తుందని అన్నారు. ప్రజలకు పర్యావరణానికి నష్టం కలిగించే ప్లాస్టిక్ వస్తువులను వినియోగించడం మాని వెదురు ఉత్పత్తులను ప్రోత్సహించాలని కోరారు. స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయినా తమ మేదర్ల జాతి స్థితిగతులు, జీవన ప్రమాణ స్థాయి మారలేదని, సమాజంలో అట్టడుగు స్థానంలో ఉన్న తమకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. భారతదేశంలోని 29 రాష్ట్రాల్లో కూడా తమ మేదర కులం ఎస్సీ ఎస్టీగా పరిగణిస్తున్నా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే బీసీఏలో చూపడం దారుణమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ జాతిపై దృష్టి పెట్టి భవిష్యత్ తరాలకు షెడ్యూల్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ మహేంద్ర సంఘం నాయకులు దొమ్మ చిన్ని, సత్యవతి, గ్రంథి డేవిడ్, కొయ్యని మార్క్, గ్రంథి స్వామి, పిల్లి రామారావు, రొట్టా శ్రీను, గ్రంథి శ్రీను, పిల్లి శ్రీను, రొట్టా రాము, గ్రంథి రాజేష్, కొయ్యని గిద్యోను, గ్రంథి వీరాజు, నర్రు చిరంజీవి, గ్రంథి గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ కూడా ప్రపంచ ఎదురు దినోత్సవ శుభాకాంక్షలు అండి. మేదర్లని ఈ కొద్ది కాలంలో ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరు గుర్తించట్లేదు. మేదర్లు బీసీఏలో ఉన్నారు. ఒక ఆంధ్ర తెలంగాణలోనే బీసీఏలో ఉన్నారు. మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా ఎస్సీ ఎస్టీలుగా పరిగణిస్తున్నారు. దానివల్ల మాకు రిజర్వేషన్ లేక ఉద్యోగాల అవకాశాలు లేకపోతున్నాయి. ప్లాస్టిక్ వాడకం ఎక్కువైపోయింది. ఇప్పుడు చూస్తుంటే వాతావరణం ప్లాస్టిక్ వల్ల చాలా కలుషితం అయిపోతుంది. నానా రకాల జబ్బులు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా దీన్ని పట్టించుకుంటుంది. కానీ ఎదురుతో కష్టపడి వివిధ రకాలైన వస్తువులు తయారు చేస్తున్నాం మేము. అవి వాడకంలో తీసుకెళ్ళండి, మాకు అభివృద్ధికి తోడ్పడండి. తప్పని ముఖ్యంగా మాకు రిజర్వేషన్ ఇచ్చేలా గుర్తించితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. కేవలం ఓటు బ్యాంకుగానే గుర్తొస్తుంది తప్ప మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. కనీసం ఈ గవర్నమెంట్లోనైనా మాకు రావాల్సిన రాయితీలన్నీ మాకు కల్పిస్తారని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు, మహేంద్ర సంఘ సభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.